హాయ్ అండి, నేనైతే ఇలా రెడీ అయిపోయాను. మేమైతే ఇప్పుడు ప్రజెంట్ టెంపుల్కి వెళ్తున్నామండి. ఇక్కడ వచ్చేసి తొండపాడు రంగనాథ స్వామి టెంపుల్ ఫేమస్ అండి. నిన్నైతే తిరునాళ జరిగింది, ఆ రోజు వెళ్ళలేదు. అందుకనేసి ఇంకా ఈరోజు అయితే మేము బయలుదేరామండి. జస్ట్ పూజ చేయించుకొని టెంకాయ కొట్టించుకొని వద్దామన్నట్టు. అయితే ప్రజెంట్ ఇంకా రెడీ అయ్యి నేనైతే కిందికి బయలుదేరానండి. ఇంకా పాప వాళ్ళ నాన్న ఇద్దరు వచ్చేసి ఇంకా పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళారు. బైక్ మీద అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ ఉంటుందండి, పెద్దగా ఏమీ ఉండదు. చూడండి, ఓకేనా. మా పాప నేను అయితే ఇంకా చూడండి, తను వీడియో చూసి హాయ్ చెప్పవే అంటే హాయ్ హాయ్ అంటుంది. చాలా బాగా అలర్ట్ చేసిందండి, తను బాగా ఎంజాయ్ చేసింది. తన కోసమేనండి వెళ్ళింది. ఎందుకంటే ఎప్పుడు తనకి ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది కదా, పిల్లలు కొంచెం అట్లా తీసుకెళ్తే వాళ్ళు కూడా కొంచెం రిలాక్స్ అవుతారు అట్లనే ఉద్దేశంతో అయితే వెళ్ళామండి. ఇక్కడ ఎవ్రీ ఇయర్ బాగా జరుగుతుందండి తిరునాళ్ళ. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. చూసారా, దారి పొడవున ఇలా ఎద్దుల బండితో కొంతమంది ఇంటి దేవుడు ఉంటాడండి, ఆ స్వామి వాళ్ళకైతే ఇలా వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు. చూసారా, ఇక్కడైతే చాలా రష్గా ఉందండి. మేమైతే ఈవినింగ్ వెళ్ళాము. తిరునాళ్ళ జరిగిన రోజు కాకుండా నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే వెళ్ళామండి. చూడండి, అసలు దారి పొడవున అంటే దాదాపు 1 కిలోమీటర్ దాకా అంతగా అంగళ్ళు అయితే మొత్తం ఉంటాయండి. ఎవ్రీథింగ్, ఎక్కువ గాజులు, మామూలుగా ఎగ్జిబిషన్స్లో పెడతారు కదా, అవన్నీ కూడా ఉంటాయి. చాలా బాగుంటుంది. అసలు నేనైతే ఎప్పుడు వెళ్ళలేదండి, ఫస్ట్ టైం అయితే వెళ్ళాను. మామూలుగా ఎప్పుడైనా వెళ్ళి టెంపుల్కి టెంకాయ అలా కొట్టించుకొని వచ్చేవాళ్ళమే, కానీ ఇప్పుడు తిరునాళ్ళ టైంలోనూ ఆ మంత్లోనూ ఎప్పుడైతే వెళ్ళలేదండి. ఈ తిరునాళ్ళ ఎప్పుడు జరుగుతుందంటే మనకి మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజున జరుగుతుందండి. పౌర్ణమి రోజున స్వామివారికి కళ్యాణం చేసి ఈవినింగ్ అయితే రథోత్సవం అయితే ఉంటుంది. అలా సెలబ్రేషన్ చేసుకుంటారండి. చాలా ఈ చుట్టుపక్కల దాదాపు ఒక 20-30 గ్రామాలు ఖచ్చితంగా అయితే వెళ్తారండి. ఇక్కడ ఈ దేవుని ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి నుంచి మళ్ళీ వడిబియ్యము అశ్వత్థ నారాయణ స్వామి అండి అక్కడికి వెళ్తాయి, పెద్దపప్పూరు. ఇక్కడ కళ్యాణం అయిన తర్వాత అది కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తానండి. అక్కడికి కూడా వెళ్ళాలనుకుంటున్నాను. ఇయర్ ఎప్పుడు తిరునాళ్ళ టైంలో అయితే ఎప్పుడు వెళ్ళలేదండి, ఫస్ట్ టైం వెళ్ళాను. కానీ ఇంత రష్ ఉంటారని నేనైతే ఎప్పుడు ఎక్స్పెక్టేషన్ అయితే చేయలేదు. అందరూ చెప్తుంటే విన్నాను కానీ బట్ రియల్గా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైము. చూసారా, దారి పొడవునా ఇంకా మేము టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళలేదు తెలుసా, ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా టెంపుల్ అయితే రాలేదు. ఇక్కడ చూసారా, దగ్గరకు వచ్చేసామండి టెంపుల్ దగ్గరికి. ఇది వచ్చేసి వుడ్ వర్క్ చేశారు కదా చూడండి, ఇది కూడా రథం లాగా అండి. ఇది కూడా ఇక్కడ డిజైన్ చేసి పెట్టేశారు. మేమైతే ప్రజెంట్ ఎంటర్ అయ్యామండి స్వామివారి టెంపుల్లోకి. దగ్గరకు అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి, ఇంకా దగ్గరకైతే వెళ్తున్నాము. ఇంకా చాలా వరకు వెళ్ళాము. ఇది ఎంట్రన్స్ అండి. ఇది ఎక్కడ ఉంటుంది టెంపుల్ అంటే గుత్తి టు తాడిపత్రి హైవేలో ఉంటుందండి. జస్ట్ గుత్తి నుంచి ఒక 10 కిలోమీటర్స్ బిలో అట్లా ఉండొచ్చు. మామూలుగా బైక్ మీద అలా రావచ్చు, బస్సులు కూడా ఉంటాయండి నాన్ స్టాప్గా. ఈ తిరునాళ్ళకైతే ఇంకా ఎస్పెషల్లీ చాలా బాగుంటాయి. ఆ వెహికల్స్ కూడా బాగా అరేంజ్ చేస్తారు. చూసారా, డెకరేషన్ అయితే ఫుల్గా చేశారండి, చాలా బాగుంది అసలు. కాకపోతే ఆ లైటింగ్స్కి వీడియో అయితే సరిగా క్లారిటీగా లేదండి. ఇంకా తర్వాత చూసారా, టెంపుల్ అలంకరణ అంటే బాగా చేశారు. ఈ టెంపుల్ ఎలా అంటే స్వామివారు పడుకొని ఉంటారండి. లోపలైతే స్వామివారు విగ్రహము పడుకొని ఉంటారు, అమ్మవారు కూర్చొని ఉంటారు. కావాలంటే చూడండి, మామూలుగా ఉత్సవం జరిగేదైతే స్వామివారికి బయట వేరే చేసి పెట్టేసి ఉంటారు స్వామివారిని. లోపలైతే విగ్రహము స్వామివారు పడుకున్న పొజిషన్లోనైతే ఉంటుంది. ఇక్కడ చూసారా, అంతా డెకరేషన్ చేసి ఈ స్వామివారిని అయితే అక్కడ ఊరేగిచ్చింటారండి రథోత్సవం మీద. ఇప్పుడు క్లారిటీగా కనిపిస్తుంది కదా మీకు. ఈ స్వామివారిని రెడీ ఇలా అలంకరణ చేసుకొని స్వామివారిని దర్శనంకైతే ఇలా దగ్గరకైతే వెళ్ళామండి. ఇంకా పూజ మొత్తం అంతా రెడీ చేసేసుకున్నారు చూడండి విగ్రహాలని. ఇది టెంపుల్ అండి, దగ్గరకు వెళ్ళామా ఇంకా బాగా అసలు ఫ్లోటింగ్ ఎక్కువ ఉందండి. చూడండి, వాటికి జూమ్ చేసి చేశానండి. మామూలుగా ఈ స్వామివారిని చూస్తే
ఈ స్వామి వారిని అలంకరణ సేమ్ వెంకటేశ్వర స్వామిని చేసినట్టయితే చేశారండి. బ్రహ్మోత్సవాల్లో చేస్తారు కదా, అలా బాగా ఊరేగింపు అయితే చేస్తారండి. ఈవినింగ్ ఇలా డెకరేషన్ చేసుకుని ఉంటారు. చూడండి, స్వామివారిని దర్శనం అయితే చేసుకొని నా సబ్స్క్రైబర్స్ కూడా. ఎందుకు వీడియో చేశానంటే ఆ ప్రత్యేకత అలా ఉంటుంది. చూడండి, స్వామివారు ఇక్కడ పడుకొనే ఉన్నారు, చూస్తున్నారా. కాకపోతే అక్కడ వీడియో చేయడానికి అంత అవైలబిలిటీగా లేదండి. కాకపోతే అలా షూట్ చేశాను తెలిసిన వేలో చూస్తారన్నట్టు. చూడండి, ఇక్కడ క్లారిటీగా కనబడుతుందండి. స్వామివారు అయితే పడుకొనే ఉంటారండి. ఇక్కడ స్వామి రంగనాథ స్వామి ఎక్కడైనా కానీ ఆ పడుకున్న పొజిషన్లోనే ఉంటాడంట. ఇంకా మేమైతే ఇలా బయటకు వచ్చేసామండి. చూడండి, బయటకు వచ్చేసి ఇక్కడ నాగల కట్ట ఉంది. దర్శనం చేసేసుకున్న తర్వాత ఇంకా బయటకైతే పూర్తిగా టెంపుల్ బయటకైతే వస్తామండి. ఇలా బయటికి వచ్చిన తర్వాత ఇంకా పాపని అలా బయటికి తీసుకెళ్తున్నామండి. ఇక్కడ కొంచెం నాగల కట్ట కూడా దగ్గరలోనే ఉంటుంది. చూసారా, దాదాపు ఒక 20-30 మినిట్స్ పట్టిందండి దర్శనానికి. కాకపోతే ఇంకా రష్ తక్కువ ఉండడం వల్ల ఆ టైం అయింది. లేకపోతే 1 అవర్ 2 అవర్స్ కూడా పడుతుంది ఇక్కడ దర్శనానికి. చూసారా, డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. రావే నడుచుకుంటూ పోదామంటే భయపడుతుండండి, అందరూ జనాలు ఉన్నారు కదా. తను అలా కొంచెం బాగా ప్రశాంతంగా ఉంటుంది కదా ఈవినింగ్ అన్నట్టు తీసుకెళ్ళాము. ఇక్కడ గుడిలోనే నాగల కట్ట కూడా ఉంది, దర్శనం చేసేసుకున్నాము. ఇక్కడ కూడా ఫుల్ ఫ్లోటింగ్ ఉందండి అసలు. కానీ చాలా బాగుంది, పీస్ఫుల్గా. అప్పటికి బాగా కొంచెం చీకటి పడినట్టు కనిపిస్తుంది. చూడండి, ఇది బయటికి ఎగ్జిట్ అండి. ఇటు సైడు ఇక్కడ చూడి బాగా డెకరేషన్ చేశారు స్వామివారికి. అక్కడ కూడా స్వామివారి విగ్రహాలను అయితే కూర్చోబెట్టేస్తారు. ఇంకా మేమైతే ఇలా బయటకు వచ్చాము. చూడండి, బయటకు వచ్చిన తర్వాత చూసారా, ఇంకా షాపింగ్ మొత్తం చూపించేస్తాను చూడండి మీకు. నేనైతే ఓన్లీ జస్ట్ పాప కోసం మాత్రమే పట్టుకొచ్చేసానండి. ఇంకా దేవుడి టెంపుల్కి వెళ్ళామంటే పసుపు కుంకుమ అయితే చాలా ఇంపార్టెంట్ కదా. నేనైతే ఇక్కడ కుంకుమ అయితే తీసుకున్నానండి. ఎందుకంటే స్వామివారి దగ్గర కుంకుమ తీసుకోవడం అంటే కొంచెం చాలా బాగా ఉంటుంది కదా అనేసి ఇక్కడ కుంకుమ తీసేసుకున్నాను నేను. ఇంకా కలర్స్ ఉన్నాయి కదా, నేనైతే ఈ మెరూన్ కలర్ అయితే తీసుకున్నానండి. నేను ఎక్కువ ఆ కలరే యూజ్ చేస్తుంటాను. ఇంకా పాప కోసము మేము ఇంకా ఎలా ఉంటుంది ఏమనేది ఇంకా చూస్తూ ఉండండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి.
అయితే అలా ఎంజాయ్ చేశారండి, బాగా ట్రైన్ ఎక్కారు. ఇంకా కాకపోతే రిమైనింగ్ ఏమన్నా ఎక్కుదామంటే కొంచెం పాప భయపడుతుంది కదా అనే ఉద్దేశంతో మేమైతే ఏమీ ఎక్కట్లేదండి. ఇంకా అది కూడా వాళ్ళ నాన్న పాపనైతే ఎక్కించాను, నేను వీడియో తీస్తుంటున్నాను. టూ మచ్ కాస్ట్ అండి. ఏమి ఎక్కాలన్నా కూడా జైంట్ వీల్ ఎక్కాలన్నా ఏమి ఎక్కాలన్నా 100 అబోనే ఈచ్ పర్సన్ అండి. ఇంకొక పర్సన్కి ఒక్కొక్క దాంట్లో 150, 200 అలా కూడా కాస్ట్ అయితే భారీగా వేశారు. ఎందుకంటే వాళ్ళకి 1 వీకే కదండి బాగా సేల్స్ అన్నట్టు. చూసారా, ఇంకా ఫైనల్గా అయితే మా పాప ఒక 3-4 రౌండ్స్ అయితే ట్రైన్ జర్నీ చేసేసిందండి తిరునాళ్ళలో. చూసారా, ఇలాంటివి ఎక్కడం అంటే బాగా పిల్లలకి ఇంట్రెస్ట్ కదా, అందుకన్నట్టు ఎక్కి మేమైతే ఇలా వెక్కేసి ఇంకా కిందికి దిగేసి అయితే వెళ్తున్నామండి. జస్ట్ ఇంకా షాపింగ్కి అయితే చేసుకొనేసి ఇంటికి బయలుదేరదామన్నట్టు. ఇంకా అప్పటికే చాలా టైం అయిపోయిందండి, 5:45, 6 ఆ రేంజ్లో ఉంది టైం అయితే. ఇంకా ఆ టైం చీకటి పడితే పాప ఏడుస్తుంది కదా, అయినా కూడా చాలా టైం అయితే అయ్యిందండి. ఇంకా ఇక్కడ చూసారా ఫ్లవర్స్ చూడండి, చాలా బాగున్నాయి, అసలు సూపర్గా నచ్చాయి, ఒరిజినల్ ఫ్లవర్స్ ఉన్నట్టు ఉన్నాయి. ఇంకా మేమైతే ఇక్కడ షాపింగ్ కూడా చేద్దాం అనుకున్నాము. ఇంకా వెళ్ళి అలా ముందుకైతే వచ్చేసామండి. చూడండి చాలా బాగున్నాయి కదా, అసలు రియల్ ఫ్లవర్స్ కంటే ఎక్సలెంట్గా ఉన్నాయి. పాప కోసం అయితే తీసుకున్నానండి నేను. ఇంకా చూస్తున్నారా, కలర్స్ చాలా బాగున్నాయి, వీడియో తీసానండి అలా. ఇంకా చూడండి మేము వెళ్తున్నాము, మా షాపింగ్ ఎలా ఉంటుంది ఏమనేది కూడా చూడండి. చూడండి చాలా బాగున్నాయి కదా, ఫ్లవర్స్ అయితే తీసుకున్నానండి పాప కోసమని. ఎప్పుడన్నా అలా సింపుల్గా డెకరేట్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. ఇంకా నెక్స్ట్ అయితే వెళ్తున్నాం. చూడండి తను పెట్టుకున్న తర్వాత ఒక స్టిల్ చేస్తుంది చూడండి, పెట్టుకొని తను ఫోటో తీస్తేనే అలా అన్నీ అయితే చాలా బాగున్నాయి. అన్నీ చూసారా, ఈ బొమ్మలు కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ అసలు. ఇంకా చూడండి నేను ఇంకా తన బొమ్మ అవి కావాలి నాన్న, ఇవి కావాలని అన్నీ చూపిస్తుందండి తిరునాళ్ళు. కాకపోతే ఫైనల్గా ఇంకా ఒక్క చోటుకైతే వెళ్ళాము. తనకి నచ్చినవి ఏమన్నా 1 or 2 టైమ్స్ తీసుకెళ్తామని. తను గన్ను కావాలంటుందండి, ఏం చేస్తామంటే షూట్ చేస్తుందంట. ఇంకైనా ఫైనల్గా మళ్ళీ తన వద్దనేసి ఇంకా ఆ బొమ్మ కావాలి, ఈ బొమ్మ కావాలని బాగా ఇరిటేషన్ చేస్తుంది. అందుకనే ఒక 2 ఐటమ్స్ తీసేసుకొని అయితే వచ్చామండి. చూసారా, ఇంకా తను అక్కడి నుంచి రమ్మంటే కూడా రాకోకుండా ఉంది. కాకపోతే ఫైనల్గా అది తీసుకున్నాం, బట్ కాకపోతే యూజ్ ఉండదు కదా అన్నట్టు ఇంకా వేరే బొమ్మలు అయితే తీసుకున్నామండి. చూడండి, ఇంకా తీసుకున్న తర్వాత రామ్మ అంటే కూడా రాకోకుండా అయితే ఉంది. ఏవి తీసుకున్నా ఇక్కడ ఫిక్స్డ్ ప్రైస్ అండి, అదొక్కటే చాలా బాగుంది. చిన్నపిల్లల ఆట వస్తువులు ఏవి తీసుకున్నా జస్ట్ 100 రూపీస్ మాత్రమే. ఇట్లా ఏవి ఐటమ్స్ అయినా సరే, నేను మామూలుగా అయితే బ్యాంగిల్స్ అలా తీసుకునేదాన్ని, కాకపోతే ఎందుకు ఎక్కువ యూస్ చేయం కదా, ఆల్రెడీ చాలా ఉన్నాయన్నట్టు ఇంకా జస్ట్ పాప కోసం మాత్రమే తీసుకున్నామండి. ఇంకా చూసారా, ఐటమ్స్ అయితే తీసుకొని వెళ్తున్నామండి. ఇంకా దారిలో మధ్యలో ఇంకా ఏమన్నా కావాలంటే కూడా తీసుకోవచ్చు కదా అని ఆటికే ఇంకా చాలా దూరం నడవాలండి మా బైక్ ఉన్న ప్లేస్కి. మేము ఇంకా అక్కడికే లేట్ అయిపోతుంది కదా అనేసి ఇంకా ఫైనల్గా తను సెట్ చేసుకునే బొమ్మలండి ఇవి తీసేసుకున్నాము. ఎందుకంటే కొంచెం పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది, మెమొరీకి కూడా యూజ్ అవుతుంది కదా, అది ఎలా సెట్ చేసుకోవాలి, రైటా రాంగా అనేది కూడా నేర్పించచ్చు అన్నట్టు. ఇంకా చూసారా, ఈ బెలూన్స్ స్టార్టింగ్ నుంచి నాకు కావాలని బాగా ఏడిపించేస్తుంది. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత కొనుక్కుందాం అన్నట్టు ఫైనల్గా లాస్ట్కి అయితే తీసుకున్నామండి. చూసారా, తనైతే దాన్ని తీసిచ్చేదాకా వదలలేదండి. కాకపోతే అది ఎక్కువ ఇంటి దాకా రాలేదండి, మధ్యలోనే బ్రేకప్ అయిపోయింది. ఇంకా చూసారా, తను అలా పట్టేసుకొని రెడీ చేసుకుంటుంది. గాలికి వస్తున్నాం కదా బైక్లో, తనైతే పీకి పారేసిందండి. నేను అనుకున్న తీసుకునేటప్పుడే ఇది ఇంటి వరకు కూడా రాదు, అది కూడా 100 రూపీస్ అండి. ఏవి తీసుకున్నా 100 అదొక్కటే ఫిక్స్ చేసుకొని పెట్టేసుకున్నారు అక్కడ. ఇంకా మనం ఏం బార్గింగ్ చేయడానికి కానీ ఏమీ ఉండదు, నచ్చితే తీసుకోవచ్చు లేకుంటే వెళ్ళిపోండి అంటారు. ఇంకా ఏం చేస్తాం, పాప కోసం అది కూడా పర్చేస్ అయితే చేసామండి. చూడండి ఎలా ఉంది ఏమనేది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఓకేనా, చూడండి మళ్ళీ. ఓకేనా, బాయ్. మరి ఇది డౌన్ చేసుకోవడానికి ఉండదా, డౌన్ లేదు ఇంకా అదంతే.